Good morning, students. మన న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ యూనిట్ 3 ఇంటర్పోలేషన్ చాప్టర్ అనేది నేర్చుకుంటున్నాము. సో లెక్చర్ 1 లో ఆపరేటర్స్ అంటే ఏంటి, వాటి రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకున్నాం. సో అలాగే లెక్చర్ 2 లో అంటే ప్రీవియస్ టాపిక్స్ దీని బిఫోర్ లెక్చర్ లో ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కన్స్ట్రక్టింగ్ ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అండ్ సెంట్రల్ డిఫరెన్స్. సో అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, సెంట్రల్ డిఫరెన్స్ టేబుల్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము, వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఇప్పుడు నౌ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో మీకు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేసి సో మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఏంటి? సో మనకి సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే x0, x1, x2 అండ్ సో ఆన్ xn వాల్యూస్ కి కరెస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ y1, y0, y1, y2 అండ్ సో ఆన్ yn అనేవి మనం తీసుకుంటాం. సో ఇది మనకి తెలుసు. సో దాన్ని బై డెఫినిషన్ ఎలా చెప్తున్నారు, లెట్ y0, y1, y2 అండ్ సో ఆన్ yn be n+1 values of y corresponding to equidistant values of x0, x1, x2 and so on xn of x, that is xi equal to x0 plus ih. సో అంటే మనం x0 కి x1 కి అలాగే x1 కి x2 కి డిస్టెన్సెస్ అనేవి సేమ్ ఉండాలి, ఇంటర్వెల్ లెంత్ అంటాము దాన్ని అని చెప్పుకున్నాం. సో అలా ఈక్విడిస్టెంట్ లో అంటే x0 నుంచి x1 కి ఎంత డిస్టెన్స్ ఉందో x1 నుంచి x2 కూడా అంతే డిస్టెన్స్ ఉన్నప్పుడు అలాంటి వాల్యూస్ కి కరెస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ ని y0, y1, y2 అండ్ సో ఆన్ yn అని చెప్పి తీసుకుంటే సో ఇవి టోటల్ ఎన్ని ఉంటాయండి, 0 నుంచి n వరకు ఉన్నాయి కాబట్టి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, n+1 టర్మ్స్ ఉంటాయి. వాటిని ఇవి వాల్యూస్ అంటాం కాబట్టి n+ వాల్యూస్ అంటాము. సో ఇన్ జనరల్ సో ఈ డిస్టెన్స్ చెప్పడానికి x0 కి x1 కి ఎలా చెప్పాము, h అనేది ఇంటర్వెల్ లెంత్ అయితే గనక x0 కి దాని నెక్స్ట్ వచ్చేది x0 ప్లస్ h అన్నాం, ఆ తర్వాత x0 ప్లస్ 2h అన్నాం, తర్వాత x0 ప్లస్ 3h అన్నాం. సో దాన్ని ఇన్ జనరల్ ఫార్ములా ఎలా రాస్తాము, xi ఈక్వల్ టు x0 ప్లస్ ih. సో ఇక్కడ వేర్ i ఈక్వల్ టు ఫస్ట్ 0, సో 0 పెడితే xi అంటే x0 వాల్యూ x0, 1 పెడితే x1 వాల్యూ x0 ప్లస్ h, అలాగే 2 పెడితే x2 వాల్యూ x0 ప్లస్ 2h. సో ఈ విధంగా వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈజ్, సో ఇప్పుడు మీకు బీసీఏ సిలబస్ లో దీని యొక్క డెరివేషన్ పార్ట్ అనేది లేదండి, అంటే మీకు థీరం నేర్చుకోని అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది తెలుసుకుంటే చాలు. సో ఫస్ట్ ఫార్ములా చూడండి, f of x ఈక్వల్ టు ఫార్ములా ఏ విధంగా ఉంది, y0 ప్లస్ x minus x0 by 1 factorial into delta y0 by h plus x minus x0 into x minus x1 by 2 factorial into delta square y0 by h square plus and so on x minus x0 into x minus x1 and so on x minus xn minus 1 by n factorial into delta power n y0 by h power n. సో మీరు కీన్ గా అబ్జర్వ్ చేసి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ y0 ప్లస్ ఫస్ట్ x0 టర్మ్ తీసేయాలండి. సో x మైనస్ x0 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా y0 అంటే ఫస్ట్ డిఫరెన్స్. సో లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ వన్ టైం వేసుకుంటాం h. సో అలాగే నెక్స్ట్ దానికి వచ్చేసరికి x0 x1, సో x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 బై సో 2 టర్మ్స్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ అంటే సెకండ్ డిఫరెన్స్ రావాలి. సో డెల్టా స్క్వేర్ y0 బై ఇంటర్వెల్ లెంత్ స్క్వేర్ చేస్తాం h స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. మరి లాస్ట్ ఏ టర్మ్ అండి, nth టర్మ్. సో nth టర్మ్ అనేసరికి x మైనస్ x0 ఇంటూ x మైనస్ x1 అండ్ సో ఆన్ x మైనస్ xn మైనస్ 1. 0 నుంచి n-1 వరకు ఎన్ని ఉంటాయండి టర్మ్స్, n ఎగ్జిస్ట్ అవుతాయి. సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ n y0 బై h పవర్ n. సో ఇది ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో దీన్ని సింపుల్ గా ఎలా రాసుకుంటామంటే ఏదైతే ఇక్కడ మనకి x మైనస్ x0 బై h ఎగ్జిస్ట్ అయిందో సెకండ్ టర్మ్ లో ఆ వాల్యూని సమ్ p అని చెప్పి అస్యూమ్ చేసుకుంటే సో లెట్ p ఈక్వల్ టు x మైనస్ x0 బై h అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి.
ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు పిహెచ్. సో ఎక్స్ ఈక్వల్ టు అని రాసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్. సో ఇన్ జనరల్ దీన్ని సో ఏ విధంగా రాయొచ్చు, దానికోసం ఎక్స్ మైనస్ ఎక్స్ఐ అంటే మనం ఇక్కడ డిఫరెన్సెస్ చేస్తున్నాం కదా. సో ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే తెలిసింది వాల్యూ, మరి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ మైనస్ ఎక్స్ టూ, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయి కదా. సో వాటి కోసం ఎక్స్ మైనస్ ఎక్స్ఐ అనేది ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎక్స్ మైనస్ ఎక్స్ఐ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడే వచ్చింది మనకి ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ అని. సో ఇదిగోండి ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్. సో ఎక్స్ఐ అంటే ఆల్రెడీ ఇదిగో పైన డెఫినేషన్ రాసేటప్పుడు రాసాం ఎక్స్ఐ ఎలా ఉంటాయి అని. సో ఎంత, ఎక్స్ నాట్ ప్లస్ ఐహెచ్. సో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చిందండి, పి మైనస్ ఐ ఇంటూ హెచ్. సో ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ఐ అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అని కనపడింది అనుకోండి, ఏం రాసుకుంటాం, పి మైనస్ వన్ ఇంటూ హెచ్. ఎక్స్ మైనస్ ఎక్స్ టూ అని కనపడితే పి మైనస్ టూ ఇంటూ హెచ్. సో ఇప్పుడు ఇలా వచ్చిన వాల్యూస్ అన్ని పైన ఈక్వేషన్ 1 లో గనక సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈక్వేషన్ 1 ఎలా మారిపోతుంది చూడండి, వై నాట్ వై నాట్. సో మరి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ని పి అంటున్నాం కాబట్టి పి ఇంటూ డెల్టా వై నాట్. సో మరి 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి ఇంకా డినామినేటర్ తీసుకోలేదు, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే పి, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఏమైందండి, పి మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్. ఆల్రెడీ ఇక్కడ ఇంటూ హెచ్ ఉంది కదా. సో మరి ఇంటూ హెచ్ ఉంటే ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ కి ఒక హెచ్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ కి ఒక హెచ్ వచ్చేసరికి ఆ హెచ్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో అలాగే ఇక్కడ n టైమ్స్ హెచ్ మల్టిప్లై అవుతుంది, ఆ హెచ్ పవర్ ఎన్ ఇంటూ హెచ్ పవర్ ఎన్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఎంత టర్మ్ కూడా ఏ విధంగా మారిపోతుందండి, పి ఇంటూ పి మైనస్ 1 అండ్ సో ఆన్ పి మైనస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే పి మైనస్ ఎన్ ప్లస్ 1. సో అదే రాసాము బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ ఎన్ వై నాట్. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్ గా ఎలా రాస్తామంటే వై నాట్. సో ఇప్పుడు మనకి బైనామియల్ కోఫిషియంట్స్ సో ఎన్సి1, ఎన్సి2, ఎన్సి0 వాల్యూస్ తెలుసు కదండి. సో దాని నుంచి దీన్ని ఎలా రాసుకోవచ్చు, వై నాట్ ప్లస్ పి అంటే పిసి1. ఎందుకు పిసి1 అంటే ఏం రాసుకుంటాము, పి ఫ్యాక్టోరియల్ బై పి మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో మరి పైన ఎగ్జిస్ట్ అయిన పి ఫ్యాక్టోరియల్ ని ఏ విధంగా రాస్తాము, పి ఇంటూ పి మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై పి మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో అప్పుడు పి మైనస్ 1 ఫ్యాక్టోరియల్ పి మైనస్ 1 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఏంటండి, పి. సో అలా ఈ వాల్యూని అంటే పి ఇంటూ పి మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ని పిసి2 కింద రాసుకోవచ్చు. సో అలాగే ఈ లాస్ట్ ఎగ్జిస్ట్ అయిన వాల్యూని పిసిఎన్ కింద రాసుకుంటాం. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ విధంగా మారిపోయింది, వై నాట్ ప్లస్ పిసి1 డెల్టా వై నాట్ ప్లస్ పిసి2 డెల్టా స్క్వేర్ వై నాట్ ప్లస్ అండ్ సో ఆన్ పిసిఎన్ డెల్టా పవర్ ఎన్ వై నాట్. సో మీకు ఇది డెరివేషన్ చిన్నగా చెప్తున్నాను చూడండి. సో ఈ డెరివేషన్ సింపుల్ గా ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది మనకి ఇంటర్పోలేషన్, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో దీని డెరివేషన్ కి మనకి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉంది. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దీనికి ఈక్వల్ అని చెప్పాలి మనం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సో ఏం చేస్తున్నానంటే ఎక్స్ నాట్ హెచ్ ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ హెచ్. సో హెచ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ నాట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. సో అంటే ఈ లోపల తీసుకున్న ఫంక్షన్ వాల్యూని ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్ ఇంటూ హెచ్ కింద రాసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ హెచ్ అంటే ఆల్రెడీ ఇందాక ఏం తీసుకున్నామండి, పి అని చెప్పి తీసుకున్నాం వాల్యూ. సో ఆ పి రీప్లేస్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్. సో ఆల్రెడీ మనం షిఫ్ట్ ఆపరేటర్ చెప్పుకున్నప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనగానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అన్నాం. సో అలాగే ఈ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h అన్నాం. అంటే ఈకి పవర్ ఎంత ఉందో అంత షిఫ్ట్ అయినట్టు. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ అంటే పి టైమ్స్ షిఫ్ట్ అయింది వాల్యూ. సో అంటే ఈ పవర్ పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ ని యూజ్ చేసి దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, ఈ పవర్ పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అని చెప్పి రాసుకోవచ్చు. మరి ఈ అంటే 1 ప్లస్ డెల్టా అని ఆల్రెడీ ప్రూవ్ చేసాం మనం. సో 1 ప్లస్ డెల్టా హోల్ పవర్ పి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. మరి ఇప్పుడు దీని యొక్క బైనామియల్ ఎక్స్పాన్షన్ సో ఏ విధంగా రాస్తాము, వై నాట్ ప్లస్ పిసి1 డెల్టా వై నాట్ ప్లస్ పిసి2 డెల్టా స్క్వేర్ వై నాట్
ప్లస్ అండ్ సో ఆన్ PCN డెల్టా పవర్ n y0. సో మరి ఈ పోలినామియల్ దేనికి ఈక్వల్ అండి? ఈ పోలినామియల్ కి ఈక్వల్. ఎప్పుడు ఈ x మైనస్ x0 బై h ని p కింద తీసుకున్నప్పుడు f ఆఫ్ x ఈక్వల్ టు అని ఇప్పుడు వచ్చిన పోలినామియల్, సో ఈ పోలినామియల్ సేమ్. సో ఇది దీని యొక్క స్మాల్ డెరివేషన్ పార్ట్. సో దీని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారండి, కన్స్ట్రక్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ పోలినామియల్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా, యూజ్ ఇట్ టు ఫైండ్ వాల్యూ ఆఫ్ 5 అండ్ x ఈక్వల్ టు 1.5 అంటున్నారు. సో అంటే మనకి ఫస్ట్ ఒక టేబులర్ వాల్యూస్ ఇచ్చేసారు. సో ఇవన్నీ ఫస్ట్ ది x0, x1, x2, x3, x4. సో మనకి లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎంత ఎగ్జిస్ట్ అయిందండి, 1 కి 2 కి 1, 2 కి 3 కి 1, 3 కి 4 కి 1, 4 కి 5 కి 1. సో అలాగే y వాల్యూస్ ఇచ్చారు, ఇవన్నీ y0, y1, y2, y3, y4. సో ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఇక్కడ x వాల్యూ 1.5. సో మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేయాలా, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలా అని, అంటే ఇక్కడ ఒకవేళ మెన్షన్ చేయకపోతే, ఫార్వర్డ్ అని కానీ బ్యాక్వర్డ్ అని కానీ వాళ్ళు మెన్షన్ చేయకపోతే, సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూని బట్టి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేయాలా, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అని యూజ్ చేయాలా అనేది తెలుసుకుంటాం. సో ఏ విధంగా, x ఈక్వల్ టు 1.5 అని ఉంది. సో 1.5 నియరెస్ట్ వాల్యూ ఎక్కడుందండి, 1 కి 2 కి, అంటే ఇనీషియల్ వాల్యూస్ దగ్గర ఉంది. సో ఇనీషియల్ వాల్యూస్ దగ్గర ఉంది కాబట్టి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఇదే 1.5 అంటే ఏ 4.5 4.7 అని ఇచ్చారనుకోండి, సో అంటే లాస్ట్ వాల్యూస్ దగ్గర ఉంటుంది కాబట్టి, అంటే ఎండ్ వాల్యూస్ దగ్గర ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయాలా, బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయాలా అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసేసారు, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అంటే ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ అంటే మనల్ని ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయమన్నారు అని అర్థం. సో ఫస్ట్ ఇచ్చిన డేటాకి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ క్యాలిక్యులేట్ చేసేస్తున్నాం. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, సో ఈ x వాల్యూస్, y వాల్యూస్, ఫస్ట్ డిఫరెన్స్ డెల్టా y, సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ y, థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా క్యూబ్ y, అలాగే ఫోర్త్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా పవర్ 4y. సో ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ అనేది h ఈక్వల్ టు 1. సో అదే ఫస్ట్ రాసుకుంటున్నామండి. సో నెక్స్ట్ ఏమంటున్నాం, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఈ ఫార్ములా వేసుకుని పోలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, అంటే ఎక్సెల్ లో కావాలి కాబట్టి ఎక్సెల్ లో ఉన్న ఫార్ములాని వేసుకున్నాం. సో f ఆఫ్ x ఈక్వల్ టు, ఇదిగోండి ఫార్ములా వేసాం. సో ఈ ఫార్ములాలో మనకి x0 వాల్యూ తెలుసు, y0 వాల్యూ తెలుసు, డెల్టా y0 తెలుసు, డెల్టా స్క్వేర్ y0 తెలుసు, x1, x2. సో మనకి ఇక్కడ xn మైనస్ 1 అంటే మనం అప్ టు ఎంత వరకు కాదు, మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అయ్యాయో అక్కడ వరకు ఈ పోలినామియల్ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. సో ఫస్ట్ ఫంక్షన్ y0 ఉంది కాబట్టి 1 ప్లస్ x మైనస్ x0 అంటే 1 అని ఇచ్చారు. సో x మైనస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా y0 వాల్యూ -2 అండి టేబుల్ నుంచి. సో బై h అంటే 1 ప్లస్ x మైనస్ x0 అంటే x మైనస్ 1, x మైనస్ x1 అంటే x మైనస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ y0 అంటే టేబుల్ నుంచి వాల్యూ 4 బై h స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కాబట్టి 1. సో ప్లస్ మళ్ళీ థర్డ్ ఏమవుతుందండి, x మైనస్ 1 ఇంటూ x మైనస్ x అంటే x మైనస్ x0, x మైనస్ x1, x మైనస్ x2. సో x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా క్యూబ్ y0. సో డెల్టా క్యూబ్ y0 అనేది టేబుల్ నుంచి వాల్యూ వేసుకుని బై h క్యూబ్ అనగానే 1 క్యూబ్ అంటే 1. సో టేబుల్ నుంచి డెల్టా క్యూబ్ y0 వాల్యూ -8 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం. ప్లస్ మరి ఫోర్త్ టర్మ్ అంటే 4 ప్రొడక్ట్స్ ఉండాలి, అంటే x మైనస్ x0, x మైనస్ x1, x మైనస్ x2, x మైనస్ x3 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 4 y0. సో మరి డెల్టా పవర్ 4 y0 వాల్యూ టేబుల్ నుంచి 16. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే, సో అంటే బ్రాకెట్స్ మల్టిప్లై చేసుకుని సింగిల్ పోలినామియల్ కింద సో ఇదిగో ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాము. సో అంటే దీన్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేయండి. సో మనకు వచ్చే పోలినామియల్ ఏమవుతుంది, 1/3 ఇంటూ 2x పవర్ 4 మైనస్ 24x క్యూబ్ ప్లస్ 100x స్క్వేర్ మైనస్ 168x ప్లస్ 93. సో ఇది మనకి
వాడు ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆ ఇంటర్పోలేషన్ పాలినామియల్ అంటే మనల్ని ఏదైతే పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ రిక్వైర్డ్ పాలినామియల్ ఈజ్ అని చెప్పి పాలినామియల్ రాసాం. సో ఇప్పుడు ఈ పాలినామియల్ లో మనకి ఎక్స్ వాల్యూ మారినప్పుడల్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో మనం చెప్పగలం ఇప్పుడు. సో అంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నా మనం చెప్పగలం. సో ఎక్స్ వాల్యూ ఎక్కడ తీసుకోమంటున్నారు 1.5 దగ్గర. సో y 1.5 మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y కదండి. సో y 1.5 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1.5 ఈక్వల్ టు సో ఇక్కడ ఈ పాలినామియల్ ఎక్స్ ప్లేస్ లో 1.5 రీప్లేస్ చేస్తే సో రీప్లేస్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసి సాల్వ్ చేస్తే సో ఇదిగోండి ఆన్సర్ -1.625. సో ఇది మనం న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి ఫర్ సమ్ ఎక్స్ వాల్యూకి వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. కన్స్ట్రక్ట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. సో ఓన్లీ పాలినామియల్ ఒక్కటే కన్స్ట్రక్ట్ చేయమంటున్నారంటే. సో ఇచ్చిన డేటా ఏంటి ఎక్స్ వై ఇచ్చారు 4 6 8 10 ఇచ్చారు. సో ఇక్కడ ఇంటర్వెల్ లెంత్ ఎంత ఉందండి సో 2 ఎగ్జిస్ట్ అయింది. సో అన్ని ఈక్వల్ డిస్టెంట్ లో ఉన్నాయి. లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ అనేది 2. సో ఇది ఇక్కడ రాసేసుకున్నాం హియర్ h ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ద్వారా కన్స్ట్రక్ట్ చేయమన్నారు కాబట్టి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. సో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అండ్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఫార్ములా రాసుకుంటున్నాం. సో పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్సెల్ లో ఉన్న ఫార్ములా రాసుకోవాలి. సో ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఎక్సెల్ లో పాలినామియల్ ఫార్ములా రాసుకున్నాం. సో మనకి ఎన్ని టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయండి డెల్టా అంటే థర్డ్ డిఫరెన్స్ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయింది టేబుల్. సో అంటే ఈ థర్డ్ డిఫరెన్స్ వరకే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ థర్డ్ డిఫరెన్స్ వరకు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు వై నాట్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ అంటే 2 ఇంటూ డెల్టా వై నాట్ అంటే 2 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే 4. సో అలాగే ఎక్స్ మైనస్ ఎక్స్ 1 అంటే 6 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ స్క్వేర్ అంటే 4 ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే 3 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వాల్యూ 4 ఎక్స్ మైనస్ ఎక్స్ 1 సో ఎక్స్ 1 వాల్యూ 6 x minus x2 so x2 value 8 by 3 factorial into h cube so ante 2 cube ante 8 into delta cube y naught ante 0. so దీన్ని సింప్లిఫై చేస్తే 1 plus x minus 4 2 cancel అయిపోతే x minus 4 plus 3 by 2 into 4 ante 8. సో ఈ 2 బ్రాకెట్స్ ని మల్టిప్లై చేస్తే x square minus 10x plus 24 ఈ 1/8 కామన్ తీసేస్తున్నామండి. సో ఇక్కడ x మైనస్ 3 సో 1/8 కామన్ తీసేగానే మనకి సింప్లిఫై చేస్తే వచ్చే పాలినామియల్ 1/8 ఇంటూ 3x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 48 ఈస్ ద రిక్వైర్డ్ పాలినామియల్. సో మనల్ని పాలినామియల్ ఒక్కటి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ద్వారా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేసుకుని న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా రాసుకుని సో పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం 3. Find f of 1.02 using forward difference formula from the table of values given below. సో మనకు ఒక టేబుల్ ఇచ్చి దీని నుంచి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసి f of 1.02 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఈ 1.02 అంటే ఇప్పుడు మనకి ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా అన్నారు తప్ప న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదండి. సో మనం ఏం చేస్తాం ఈ 1.02 ఏ వాల్యూకి నియర్ గా ఉందో చూసుకుంటాం. సో దేనికి నియర్ గా ఉంది ఫస్ట్ వాల్యూస్ కి నియర్ గా ఉంది. సో అంటే మనం ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో ఫస్ట్ అది రాసేసుకుంటున్నాం అండి పాయింట్ యాజ్ 1.02 is near to the beginning value of the table. సో బిగినింగ్ వాల్యూ కి నియర్ గా ఉంది కాబట్టి who use న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో అలాగే ఇంటర్వెల్ లెంత్ కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి 1.0 1.1 తర్వాత 1.2 తర్వాత 1.3 దాని తర్వాత 1.4 అంటే ఇంటర్వెల్ లెంత్ ఎంత ఎగ్జిస్ట్ అయిందండి 0.1 అనేది హెచ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో హెచ్ వాల్యూ కూడా రాసుకుంటున్నాం. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామండి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ డిఫరెన్సెస్. సో ఇవి x0 x1 x2 x3 x4. సో అవి ఈ వాల్యూస్ ఏమవుతాయి y0 y1 y2 y3 y4.
సో ఇప్పుడు ఫస్ట్ వాల్యూ డెల్టా వై నాట్. సో వై నాట్ కి సంబంధించింది కాబట్టి ఇది డెల్టా వై నాట్. సో అలాగే ఈ చివరిది అంటే డెల్టా స్క్వేర్ వై నాట్. సో అలాగే థర్డ్ డిఫరెన్స్ డెల్టా క్యూబ్ వై నాట్. సో అలాగే ఆ లాస్ట్ ఇది డెల్టా పవర్ 4 వై నాట్. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనకి వాల్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని ఎక్స్ అంటామండి. సో ఎక్స్ ఈక్వల్ టు 1.02. సో మనకి ఇనీషియల్ వాల్యూ ఏంటి ఎక్స్ నాట్ 1.0. సో అండ్ లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్. సో అంటే ఇంటర్వెల్ లెంత్ ఎంత ఉంది చూడండి. సో 0.1. సో అవి నోట్ డౌన్ చేసుకున్నాము. ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇంటర్పోలేషన్ ఫార్ములా ద్వారా మనల్ని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనల్ని పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. సో పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమనలేదు కాబట్టి పీస్ లో ఫార్ములా రాసుకున్నాం కదండి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ పి అన్నమాట. సో మరి ఇక్కడ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఫస్ట్. సో పి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై హెచ్. సో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది 0.2. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ పి లో నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. వై 1.02 అంటే ఎక్స్ మనకి ఎక్కడైతే అడిగారో ఆ వాల్యూ ఈక్వల్ టు సో వై నాట్. సో వై నాట్ అంటే టేబుల్ నుంచి 0.841 ప్లస్ పి వాల్యూ ఇదిగోండి క్యాలిక్యులేట్ చేసాం 0.2 ఇంటూ డెల్టా వై నాట్ అంటే టేబుల్లో ఫస్ట్ డిఫరెన్స్ లో ఫస్ట్ వాల్యూ అండి 0.0050 ప్లస్ మళ్ళీ పి అంటే 0.2 ఇంటూ 0.2 మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా స్క్వేర్ వై నాట్ అంటే సెకండ్ డిఫరెన్స్ లో ఫస్ట్ వాల్యూ. సో ఇదిగోండి మైనస్ 0.009 ప్లస్ థర్డ్ డిఫరెన్స్. సో అంటే పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ పి మైనస్ 2. సో అంటే 0.2 ఇంటూ 0.2 మైనస్ 1 ఇంటూ 0.2 మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మరి డెల్టా క్యూబ్ వై నాట్. సో థర్డ్ డిఫరెన్స్ ఆఫ్ వై నాట్ 0 కదా టేబుల్ నుంచి. సో 0 సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ మరి ఫోర్త్ డిఫరెన్స్ కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఫోర్త్ వన్ అంటే పి ఇంటూ పి మైనస్ 1 ఇంటూ పి మైనస్ 2 ఇంటూ పి మైనస్ 3. సో ఇదిగోండి పి అంటే 0.2. సో 0.2 ఇంటూ 0.2 మైనస్ 1 ఇంటూ 0.2 మైనస్ 2 ఇంటూ 0.2 మైనస్ 3 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్టా పవర్ 4 వై నాట్. సో టేబుల్ నుంచి దాని వాల్యూ అనేది నోట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మొత్తం దీన్ని క్యాల్కులేటర్ ద్వారా సో అంటే క్యాల్సీ యూజ్ చేసి సాల్వ్ చేయండి. సో వాల్యూస్ సాల్వ్ చేస్తే ఫస్ట్ 0.841. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 0.01. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0.00144. సో అలాగే ఫోర్త్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే మరి 0తో మల్టిప్లై అవుతుంది కాబట్టి టోటల్ 0 అయిపోయింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే 0.00032. సో టోటల్ వాల్యూ ఏమొచ్చిందండి 0.852. సో విచ్ ఇస్ ద రిక్వైర్డ్ వాల్యూ ఆఫ్ y at 1.0, 2. సో ఇది ఈ విధంగా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసామండి పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్సెల్ లో ఉన్న ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసాం. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్ గా పీస్ లో ఉన్నది తీసేసుకోవచ్చు. సో మనం ఏదైతే మనల్ని కనుక్కోమన్నారో ఆ వాల్యూ ఎక్స్ అవుతుంది. మనకి ఇనీషియల్ వాల్యూ అనేది ఎక్స్ నాట్ అని చెప్పి తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దామండి. సో ఇంకొక ప్రాబ్లం ఏమంటున్నారు ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ది ఫాలోయింగ్ టేబుల్. సో మనకు ఒక టేబుల్ ఇచ్చారు దాంట్లో ఒక వాల్యూ దగ్గర y ఫంక్షన్ వాల్యూ అనేది లేదు. సో ఫంక్షన్ వాల్యూ లేదు ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఫంక్షన్ వాల్యూ at 3 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనల్ని. సో మరి దీనికి ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేసుకున్నా బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేసుకుందామన్నా ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేయాలంటే ఇక్కడ వాల్యూ తెలియాలండి. అంటే డిఫరెన్స్ టేబుల్ వేసుకుని ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా రాసుకుని మనం సాల్వ్ చేయాలి అంటే ఈ వాల్యూ అనేది మనకి ఏంటో తెలిస్తే గానీ మనం చేయలేము. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము మరి ఎన్ని టర్మ్స్ ఇచ్చారు మనకి 0 1 2 3 4 అంటే 5 టర్మ్స్ ఇచ్చారు. సో ఈ 5 టర్మ్స్ కి ఎన్ని డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయండి యాక్చువల్ గా 4 డిఫరెన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో అంటే ఈ ఫోర్త్ డిఫరెన్స్ మేబీ కాన్స్టెంట్ అవ్వచ్చు లేదా 0 అవ్వచ్చు.
అంతే కదండి. 4 డిఫరెన్సెస్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి? 4th డిఫరెన్సెస్ వరకే మాత్రమే. అంటే మనకి ఎన్ని ఇనీషియల్ వాల్యూస్ ఇచ్చారో దాన్ని బట్టి ఎన్ని డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయో చెప్తాం. సో, అంటే మనకి 5 వాల్యూస్‌కి 4 డిఫరెన్సెస్ కన్నా ఎక్కువ ఎగ్జిస్ట్ అవ్వవు. సో, ఆ 4th వన్ అనేది అంటే మనం ఫైండ్ ఔట్ చేసేదేంటి డిఫరెన్సెస్ అంటే ఎర్రర్స్. అంటే రాను రాను వాల్యూ ఏమవుతుందండి డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో, అలా డిక్రీజ్ అవుతున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ అంటే హయ్యర్ డిఫరెన్సెస్ అనేవి నెగ్లెక్టింగ్ అయిపోతాయి. అంటే జీరోస్‌కి గాని, కాన్స్టెంట్ గాని అయిపోతాయి. సో, హయ్యర్ డిఫరెన్సెస్ నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే టేబుల్ వాల్యూస్‌కి హయ్యర్ డిఫరెన్స్ ఏంటండి? డెల్టా పవర్ 4 వై నాట్. సో, అది నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి 0 అంటే ఆల్‌మోస్ట్ అది అప్రాక్సిమేట్‌లీ ఈక్వల్ టు 0 అయినా అయ్యుండాలి లేదా కాన్స్టెంట్ అయిపోతుంది. సో, మీరు ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుందండి. డిఫరెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే లాస్ట్‌కొచ్చేసరికి వాల్యూ చాలా తక్కువ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయ్యేలా చేస్తామనమాట. సో, ఆ హయ్యర్ డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్ టు 0 ఆర్ నెగ్లిజిబుల్ అంటాం. సో, ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే పాలినామియల్ ఏమి ఎగ్జిస్ట్ అవుతుంది అప్పుడు డెల్టా పవర్ 4 వై నాట్ ఈక్వల్ టు 0 అంటే 4th డిఫరెన్స్ 0కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మరి 0 అయితే సో, అప్పుడు డెల్టాని ఎలా రాసుకోవచ్చండి? e-1 హోల్ పవర్ 4 ఇంటూ వై నాట్ ఈక్వల్ టు 0. మరి ఇది ఎక్స్‌పాన్షన్. సో, బైనామియల్ ఎక్స్‌పాన్షన్ అప్లై చేస్తే e పవర్ 4 మైనస్ 4e క్యూబ్ ప్లస్ 6e స్క్వేర్ మైనస్ 4e ప్లస్ 1 ఇంటూ వై నాట్ ఈక్వల్ టు 0. మరి ఇప్పుడు బ్రాకెట్‌ని అంటే షిఫ్ట్ ఆపరేటర్‌తో వై నాట్‌కి షిఫ్ట్ ఆపరేటర్స్ వరుసగా అప్లై చేస్తే e పవర్ 4 వై నాట్ అంటే 4 టైమ్స్ షిఫ్ట్ అవ్వాలి. అంటే వై నాట్ నుంచి. సో, అంటే y0 టు y1, y1 టు y2, y2 టు y3, y3 టు y4. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ టాప్ ఎగ్జిస్ట్ అయిన పవర్ అనేది y యొక్క సఫిక్స్‌కి యాడ్ అవుతుంది. సో, అంటే ఈ 4 y0 అనగానే y4 మైనస్ 4 e క్యూబ్ y0 అనగానే y3 ప్లస్ 6 e స్క్వేర్ y0 అనగానే y2 మైనస్ 4 ఇంటూ e పవర్ 1 అండి ఇక్కడ. సో, e పవర్ 1 y0 అంటే 4y1 ప్లస్ వై నాట్ ఈక్వల్ టు 0. సో, y4 అనగానే మనకి ఈ వాల్యూస్ y4, y3, y2, y1, y0 ఆల్రెడీ టేబుల్‌లో మన దగ్గర ఉన్నాయి వాల్యూస్. ఏంటండి ఇది? ఫస్ట్ ఇది x0 అయితే ఇది y0, ఇది x1, ఇది y1, x2, y2, x3, y3, x4, y4. సో, మనకి y3 తప్ప రిమైనింగ్ వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి ఇదిగోండి ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో, 81 minus 4y3 plus 54 minus 12 plus 1 equal to 0. సో, ఈ 4y3 అనేది ఒక సైడ్‌కి పంపించేసి రిమైనింగ్ అన్నీ కూడా సింప్లిఫై చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటండి? 124. సో, దెన్ y3 ఈక్వల్ టు 124 124/4 కాబట్టి ఇదిగోండి 31. సో, y3 ఈక్వల్ టు 31 అని వచ్చిందండి. ఇంకా ఏం అడుగుతున్నారు? ఎక్స్‌ప్లెయిన్ వై రిజల్ట్ డిఫర్స్ ఫ్రమ్ 3 క్యూబ్ ఈక్వల్ టు 27. సో, మనం ఫస్ట్ యాక్చువల్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ y వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. 1, 3, 9, 81 అని ఉంది. సో, మనం నంబర్ సిరీస్ అంటే సిరీస్ ఎనాలజీ చేస్తాం. సో, దాని నుంచి దీని వాల్యూ ఏమని రాసుకోవచ్చు యాక్చువల్‌గా 1ని 3 పవర్ 0, 3ని 3 పవర్ 1, 9ని 3 స్క్వేర్ అలాగే 4ని 3 పవర్ 4 రాస్తే సో, ఇక్కడ 3 దగ్గర వాల్యూ ఏమవుతుందండి? 3 పవర్ 3 అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ మనం ఈ ఫార్ములా యూజ్ చేసి అంటే హయ్యర్ డిఫరెన్స్‌ని ఈక్వల్ టు 0 చేసి యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే y3 వాల్యూ ఎంతొచ్చింది? 31 వచ్చింది. సో, మరి 27 ఎందుకు రాలేదు? 31 ఎందుకొచ్చింది అని అడుగుతున్నారు. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చన్నాం ఫార్ములా? 3 పవర్ సమ్ వాల్యూస్ అంటే 3 పవర్ x లాగా ఉంది పాలినామియల్. సో, అదే రాస్తున్నాం ఇక్కడ. ఫ్రమ్ ద గివెన్ టేబుల్ ద ఫంక్షన్ ఆఫ్ y ఈస్ f ఆఫ్ x ఈక్వల్ టు 3 పవర్ x. మరి 3 పవర్ x అంటే అది పాలినామియల్ అవుతుందండి. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్‌లో ఉండాలి. సో, అలాగే పవర్స్ ఆఫ్ ఎక్సెస్ అనేవి అంటే x అనేది ఎక్కడ ఉండాలి? పవర్‌లో ఉండకూడదు. బేస్‌లో ఉండాలి. సో, అలా ఉంటే అప్పుడు అది పాలినామియల్ అవుతుంది. కానీ ఇక్కడ x ఎక్కడ ఎగ్జిస్ట్ అయిందండి? పవర్‌లో ఎగ్జిస్ట్ అయింది. సో, విచ్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. సో, ఇది పాలినామియల్ కాదు కాబట్టి సో, ఆ విధంగా మనం డైరెక్ట్‌గా వాల్యూ ఫైండ్ ఔట్ చేయలేం కాబట్టి 3 క్యూబ్ అనేది 27 రాకుండా f ఆఫ్ 3 వాల్యూ ఎంతొచ్చింది? 31 వచ్చింది. సో, ఇది ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. సో, ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్తున్నాను చూడండి ఒకసారి ఎలా చేయాలో చెప్తున్నాను.
ద ఫాలోయింగ్ గివ్స్ ద మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ ఎన్ alloy ఆఫ్ లెడ్ అండ్ జింక్ అంటున్నారు. సో పర్సంటేజ్ ఆఫ్ లెడ్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు. ఏమంటున్నారు, ఫైండ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ alloy కంటైనింగ్ 54% ఆఫ్ లెడ్ అంటున్నారు. సో అంటే 54% దగ్గర మనల్ని మెల్టింగ్ పాయింట్ ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో 54% అనగానే 54 ఇస్ నియరెస్ట్ టు ద బిగినింగ్ వాల్యూ. సో బిగినింగ్ వాల్యూకి నియరెస్ట్ గా ఉంది కాబట్టి మనం ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి అప్రోప్రియేట్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అన్నారు. సో మనకి ఫార్వర్డ్ యూజ్ చేయాలా, బ్యాక్వర్డ్ యూజ్ చేయాలా అంటే ఏది యూజ్ చేయాలండి, 54 ఇస్ నియరెస్ట్ టు బిగినింగ్ వాల్యూస్ కాబట్టి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 54, ఎక్స్ నాట్ 50, అలాగే హెచ్ డిఫరెన్స్ లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎంతండి 10. సో అప్పుడు పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పి అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని ఇన్ టర్మ్స్ ఆఫ్ పి లో రాసుకుంటే అప్పుడు వై అంటే ఎఫ్ ఆఫ్ 54, సో అంటే వై 54 అనే వాల్యూ అనేది వస్తుంది. సో అలాగే నెక్స్ట్ వాల్యూ, సో నెక్స్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ 1.75 అంటే ఈ పవర్ 1.75 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అండ్ హెన్స్ ఎవాల్యుయేట్ ఇట్ ఫ్రమ్ ద గివెన్ డేటా. సో ఈ ఫాలోయింగ్ డేటాని యూజ్ చేసి ఈ పవర్ 1.75 వాల్యూ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలని దీనికి ఈ పవర్ ఎక్స్ పోలనామియల్ ఏమవుతుంది, లేదా డైరెక్ట్ గా పి వాల్యూ అంటే పి ఫార్ములా అంటే పి లో ఉన్న ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు 1.75 నియరెస్ట్ టు 1.7, సో అంటే ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఎక్స్ లో ఉన్నది యూజ్ చేయాలా, పి లో ఉన్నది యూజ్ చేయాలా. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసు, ఎక్స్ నాట్ తెలుసు, లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ కూడా తెలుసు. సో అంటే డైరెక్ట్ గా పి ఫైండ్ అవుట్ చేసేసి పి లో ఉన్న న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వేసుకుని దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ పవర్ 1.75 వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో అలాగే థర్డ్ సమ్ ఏమంటారండి, అప్లయింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ రూట్ 5.5. సో రూట్ 5.5 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఏమేమి ఇచ్చారు, రూట్ 5, రూట్ 6, రూట్ 7, రూట్ 8 ఇచ్చారు. మరి రూట్ 5.5 అంటే ఈ 5.5 అనేది దేనికి నియరెస్ట్ గా ఉంది, రూట్ 5 కి నియరెస్ట్ గా ఉంది. సో మరి రూట్ 5 కి నియరెస్ట్ గా ఉంటే మనం ఏం వాడతాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫంక్షన్ ఏం తీసుకోవాలండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ అనమాట. సో దాని నుంచి టేబుల్ డ్రా చేసుకుని ఎక్స్ నాట్ అంటే 5, x1 6, x2 7, x3 8. సో అలాగే ఇది y1, y2, y3, y4. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి ఎక్స్ అంటే 5.5, ఎక్స్ నాట్ అంటే 5, అలాగే లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ 6 - 5 అంటే 1. సో దాని నుంచి పి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి పి లో ఉన్న న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసుకుని దీన్ని సాల్వ్ చేస్తాం. సో అలాగే యూజింగ్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అండ్ గివెన్ టేబుల్ ఆఫ్ వాల్యూస్ అప్టైన్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ ఈక్వల్ టు 1.4. సో ఎక్స్ వాల్యూ 1.4 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి. సో ఎక్స్ 1.4 అంటే ఇది ఆల్సో నియరెస్ట్ టు ద బిగినింగ్ వాల్యూస్ కాబట్టి మనం ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఫస్ట్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయండి. డిఫరెన్స్ టేబుల్ నుంచి ఇక్కడ 1.4 అంటే ఎక్స్, ఎక్స్ నాట్ అంటే 1.1, సో డిఫరెన్స్ 0.2. సో 0.2 అనేది హెచ్ వాల్యూ. సో ఫార్ములా వేసుకుని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి వాల్యూస్ వస్తాయి. సో ఈ 4 ప్రాబ్లమ్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా మీద ఇచ్చానండి. సో నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ లెక్చర్లో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఎలా ఉంటుంది, సో దాన్ని ఏ విధంగా అప్లై చేసి సమ్స్ సాల్వ్ చేస్తామనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ.